వరిని నాటుకోలేక నారు ముదిరిపోవడం, ఎన్నో ఇబ్బందులు గురి కావడం జరుగుతుంది. ఏదైతే సంబంధిత నిజాం సాగర్ కాలువ ద్వారా D50 కెనాల్ ద్వారా వచ్చే వాటర్ని కూడా విడుదల చేయకపోవడం చాలా బాధాకరం. సుమారు నబీపేట మండలంలో 70% మంది రైతులు ఆ D50 కెనాల్ ద్వారా ఆధారపడి ఉండడం జరుగుతుంది. ఏదో కొంచెం బోరు వాటర్ వస్తున్నాయని చెప్పి దాని ద్వారా కెనాల్ ద్వారా వాటర్ వస్తాయని పొలం నాటుకొని ఆ పొలాలు కూడా ఎండిపోవడం జరుగుతున్నది. వెంటనే సంబంధిత అధికారులు చొరవ చూపి ఈ D50 కెనాల్ ద్వారా వాటర్ని విడుదల చేయాలని కోరుతున్నాం. అలాగే గత సంవత్సరం నుంచి నబీపేట మండలంలోని నిజాంపూర్ గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 250 గల ట్రాన్స్ఫారం దొంగతనానికి గురి కావడం జరిగింది. ఇది ఒక్కసారి కాదు, 2 సార్లు కావడం జరిగింది. రైతాంగం 4 లక్షలు సమకూర్చి లాస్ట్ సంవత్సరం దాన్ని ఏర్పాటు చేసుకొని వారే రైతులు పంట పండించుకోవడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ దొంగతనానికి గురి కావడం జరిగింది. కాబట్టి తక్షణమే లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు స్పందించి ఈ 250 ట్రాన్స్ఫారాన్ని అందించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. అక్కడ నిజాంపూర్ గ్రామ శివారంలో సుమారు 1600 ఎకరాల రైతులు నష్టపోవడం జరుగుతుంది. అది బినోల గ్రామం కానీ, లింగాపూర్ గ్రామం కానీ, ఆ గ్రామానికి సంబంధించిన శివారులో రైతులు కానీ తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి తక్షణమే మేము అధికారులను కోరుకొని యుద్ధ ప్రాతిపదికన ఆ ట్రాన్స్ఫార్ని ఇప్పించి రైతులను ఆదుకోవాల్సి ఉంటాం. ఇది రైతు ప్రభుత్వం, రైతులని ఆదుకుంటాం, రైతులకు భరోసా ఇస్తాం, రైతులకు అదిస్తాం ఇదిస్తాం కాదు, ఎండిపోతున్న పంటని ఆదుకోవాల్సిందిగా ముఖ్యంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఈ ట్రాన్స్ఫారం ఇచ్చేస్తే 1600 మంది రైతులు వాళ్ళ కష్టం వృధా అయిపోతుంది. కాబట్టి తక్షణమే ట్రాన్స్ఫారం అమలు చేసి ఈ D50 కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాల్సిందిగా మన ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని వారందరినీ కోరడం జరుగుతుంది. నవీపేట్ మండల శాఖ ఆదివారం ఒకటే విషయం చెప్తున్నాం. ఏదైతే ఈ వారం రోజుల లోపల ఈ ఏర్పాట్లు చేయని ఎడల రైతులను పెద్ద మొత్తంలో సమకూర్చి పెద్ద మొత్తంలో ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి తస్మా జాగ్రత్త, రైతులను ఆదుకోండి. రైతు ప్రభుత్వం అని చెప్తున్న మీరు రైతులను ఆదుకుంటారని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు.